ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఆర్డీఓ చంద్రకళ తెలిపారు. ప్రజలకు ఓటర్ ఐడి కార్డు నమోదు చేసుకోవడానికి ఓటర్ నమోదు కోసం ప్రత్యేక యాప్లను రూపొందించడం జరిగిందని, నూతనంగా ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకునే వాళ్ళు కింద తెలిపిన యాప్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని, అలాగే ఓటర్ ఐడి కార్డులో జన్మదిన, అడ్రస్ మార్పు కోసం కూడా ఈ యాప్లు ఉపయోగపడతాయని, ప్రజలు ముఖ్యంగా మీ ఇంటి దగ్గరికి బిఎల్ఓలు వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలని, యాప్ అవగాహన లేని ప్రజలు ఎవరైనా ఉంటే వారు ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శిస్తే సిబ్బంది తగు సూచనలు అందజేస్తారని, ఈ నమోదు ప్రక్రియ ఆఖరి గడువు సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని, ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. అంటే ప్రతి సంవత్సరం జరిగే ఎలక్టరల్ వెరిఫికేషన్ కూడా ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఈ ఎలక్టరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది త్రూ బిఎల్ఓల ద్వారా. ఇంటింటికి ఓటర్ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ పేరు కరెక్ట్ ఉందా లేదా, ఏజ్ కరెక్ట్ ఉందా లేదా, లేదంటే వాళ్ళ అడ్రస్ కరెక్ట్ ఉందా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంకా ఓటర్ నమోదు కాని వాళ్ళు ఉన్నారా అనేది చెక్ చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అయితే దీంట్లో భాగంగా ఈసారి నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే కొన్ని యాప్స్, తర్వాత మొబైల్ యాప్స్, తర్వాత పోర్టల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బిఎల్ఓ ద్వారానే కాకుండా ఈ ఎన్విఎస్పి నేషనల్ ఓటర్స్ సర్వీస్ ప్రోగ్రామ్ అని, సర్వీస్ పోర్టల్ అనేది ఒకటి, ఓటర్ హెల్ప్ లైన్ అని ఒకటి, తర్వాత సిఎస్సి అని ఒకటి, తర్వాత ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి, బిఎల్ఓ యాప్ అనేది ఒకటి. దీని ద్వారా ఏంటంటే టెలిఫోన్లో ఆల్రెడీ మన ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఊర్లలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే ఆ ఫోన్లో ఆ యాప్ ఎన్విఎస్పి పోర్టల్కి వెళ్ళి దాంట్లో మన ఓటరు అంటే ఎపిక్ కార్డు కొట్టేస్తే ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, మన ఓటర్ సీరియల్ నెంబర్ ఎంత అంటే ఆటోమేటిక్గా ఎపిక్ కార్డ్ నెంబర్ కొడితే అందులో చెక్ చేసి తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తేనంటే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఆ ఓటర్లో చెక్ చేసుకొని మన ఇంట్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆయన దగ్గర ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ పేరు కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళది అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా, ఏజ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఆ యాప్లో చెక్ చేసుకొని, ఒకవేళ ఏది అందులో మిస్టేక్ ఉన్నా ఆ యాప్లో ఆటోమేటిక్గా మీరు రాజేంద్ర కాన్స్టిట్యున్సీ ఉంది, ఇప్పుడు ఈ రాజేంద్ర కాన్స్టిట్యున్సీ